ఫ్రెండ్స్, సిబిఎన్ గారు చెప్పే కథలకి పంచర్ పడబోతుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి సీన్ ఉంది. కుప్పలు తెప్పలుగా లక్షల్లో జాబ్స్ క్రియేట్ చేసే పొటెన్షియల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ కి ఉంది అని పగటి గల్లలు కనే వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ లో నేను ఛాలెంజ్ చేయబోతున్నా. ఈ ఎపిసోడ్ లో సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ ఇస్ ద కింగ్ అని ప్రూవ్ చేయబోతున్నాను. సిబిఎన్ గారు చెప్పే స్టోరీస్ కూడా పంచర్ పడబోతుంది. సార్ సిబిఎన్ గారు, మీరు మీ సన్ రోజు లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తారని, రోజు క్వాంటమ్ వ్యాలీ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఏపీలో ఏఐ హబ్ ని సృష్టిస్తా, ఏఐ సిటీ, డేటా సిటీ, ఐటీ హబ్, డేటా హబ్ ఇవన్నీ సృష్టిస్తా అని చెప్తున్నారు కదా. ముందు వాటి డెఫినేషన్స్ కూడా మీరు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు ఇన్ని సంవత్సరాలైనా కూడా. ఎగ్జాక్ట్ గా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కోసం మాట్లాడి జనాల మీదకు వదులుతారు అనేలాగా ఉంటాయి. కానీ మీరు వేసే టమ్కి విని లక్షల్లో జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు అని నమ్మే వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ లో సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ ఇస్ ద కింగ్ ఇన్ దిస్ డెకేడ్ అని ప్రూవ్ చేయబోతున్నాను. లెట్స్ గో. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది పునాదుల దగ్గర నుండి షేక్ అవడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ లో నేను చెప్పేది ఏది కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మీరు నేను చెప్పే ప్రతి విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలో ఎవరో ఒకరు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసి వెరిఫై చేశాకే కన్సిడర్ చేయండి. వాళ్ళు నేను చెప్పేది రాంగ్ అంటారేమో, కనుక్కోండి చూద్దాం. ఐ రిపీట్, ఈ రోజు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అనేది పునాదుల దగ్గర నుంచి షేక్ అవడం స్టార్ట్ అయింది. ఇదివరకుట్లా లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గానీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ గానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసే వర్క్ గానీ ఇలాగ పెట్టుకొని మన స్టేట్ లో ఏం ఊదరగొడతా ఉంటారంటే, ఇదిగో ఇలాంటి ఫ్లెక్సీస్ వేసి మరి జగన్ గారు ఇనిషియేట్ చేసిన అదానీ గూగుల్ డేటా సెంటర్ తో 1,85,000 జాబ్స్ వస్తాయని ఎలా టమ్కి వేసుకున్నారు చూడండి. ఇన్ఫాక్ట్ ఇది తీసుకురావడానికి కీ రోల్ ప్లే చేసిన జగన్ గారు కూడా ఇంత టమ్కి వేసుకోవాలా. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జియోలో చాలా క్లియర్ కట్ గా ఒక కండిషన్స్ పెట్టారు. మీరు 25,000 జాబ్స్, 24,900 జాబ్స్, సమ్వేర్ అరౌండ్ 25,000 జాబ్స్ తీసుకొస్తేనే ఈ ప్రాజెక్ట్ మీకు అలాట్ చేయబడుతుంది అని కండిషన్స్ పెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ ని డ్రైవ్ చేశారు. అలాంటిది సిబిఎన్ గారు వచ్చాక ఎలాంటి కండిషన్స్ లేవు. జగన్ గారు పెట్టినట్టు 25,000 జాబ్స్ ఇవ్వాలి అనే కండిషన్స్ లేవు. కనీసం 25 జాబ్స్ అన్నా ఇవ్వాలి అనే కండిషన్స్ ఏమీ లేకుండా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. కానీ మనకి టోపీ పెట్టడానికి మాత్రం ఇలాగ 1,85,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ డేటా సెంటర్ నుండి అని టమ్కి వేసుకున్నారు. పబ్లిక్ మనీని బర్న్ చేసి స్టేట్ మొత్తం ఈ హోర్డింగ్లు, బ్యానర్లు. సరే కానీ విజయ్, ఇదంతా బోగస్ అని మాకు ఎప్పుడో తెలుసు. ఈ బ్యానర్లు, హోర్డింగ్లు మీద పెట్టి చేసే టమ్కి అంతా ఎప్పుడో బోగస్ అని మాకు తెలుసు. కానీ నువ్వు ఇందాక సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ ఇస్ ద కింగ్ ఇన్ దిస్ డెకేడ్ అన్నావు. అది ఎలాగా అంటే, హియర్ మీ అవుట్. సి, లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ మనం అంతా ఒకటే వింటా వచ్చాం. సాఫ్ట్వేర్ ఇస్ ద కింగ్, సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఇంకా లైఫ్ సెట్, ఫ్యూచర్ అంతా ఇంకా టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇదే అనుకుంటా వచ్చాం. అండ్ దిస్ ఇస్ నాట్ ఫాల్స్ టు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిజంగానే బూమ్ అయింది ఇండియాలో. స్టేట్స్ లో ఏ చీఫ్ మినిస్టర్స్ ఉన్నా లేకపోయినా ఆ బూమ్ వల్ల ఎకానమీ మొత్తం లిఫ్ట్ అయింది. ఇండియన్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లోకి బోలెడు మంది వచ్చి జాయిన్ అయ్యారు. లక్షల్లో జాబ్స్ క్రియేట్ అయ్యాయి. యాజ్ వి స్పీక్, ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఎంప్లాయీస్ 8 మిలియన్ పీపుల్. 80 లక్షల మందికి ఇండియాలో ఇప్పటికీ జాబ్స్ ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ వాస్ కింగ్ ఫర్ షూర్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఫర్ షూర్. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఐటీ ఇండస్ట్రీకి ఉంది కాబట్టి సిబిఎన్ గారు ఇలాంటి టమ్కీలను మ్యానుఫ్యాక్చర్ చేసి మన మీదకి వదలడం ఈజీ అయిపోయింది. బికాస్ సేలబిలిటీ ఈజ్ ఈజీ ఫర్ అన్ ఆల్రెడీ హిట్ ఫార్ములా. ఆల్రెడీ హిట్ అయిన ఫార్ములా మీద సినిమా తీయడానికి బోలెడంత మంది ప్రొడ్యూసర్స్ చాలా ఈజీగా వస్తారు. పిచ్చి పిచ్చి రేట్స్ ఇచ్చి మరీ కాస్ట్ ని బుక్ చేస్తారు. ఆ హిట్ అయిన ఫార్ములా యూస్ చేసి ఇప్పుడు కొత్తగా తీయబోయే సినిమాలో విషయం ఉందో లేదో చాలా మంది చూడలేరు. కానీ హిట్ అయిన ఫార్ములా అని చెప్పి ఈజీగా సెల్ చేసేస్తారు. బికాస్ సేలబిలిటీ ఆఫ్ అన్ ఆల్రెడీ హిట్ ఫార్ములా ఇస్ ఈజీ. మూవీస్ మ్యాసివ్ డిజాస్టర్స్ అవడానికి ఇలాంటి హిట్ ఫార్ములాలే మేజర్ రీజన్. అందుకనే చూడండి, రక్త చరిత్ర మూవీలో విలన్ గా చేసిన అతనికి రెమ్యూనరేషన్ 40,000 రూపీసే అంట. వేరాజ్ ఆ హిట్ తర్వాత గబ్బర్ సింగ్ మూవీలో అదే యాక్టర్ ని విలన్ గా పెట్టి బుక్ చేస్తే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు తెలుసా? 40 lakhs. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే రక్త చరిత్రలో విలన్ గా చేసిన అతని పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ రావడానికి ఆ రోల్ ప్లే చేసిన ఆ ఇండివిజువల్ యాక్టర్ కాంట్రిబ్యూషన్ చేయడం వలన, లేదా లైటింగ్ వలన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వలన, కెమెరా ఫ్రేమింగ్ వలన, లేదా స్టోరీలోనే ఆల్రెడీ ఆ క్యారెక్టర్ కి అంత వెయిట్ ఉండడం వలన, ఇదేమీ నాకు తెలియదు. బట్ ఆ విలన్ పర్ఫార్మెన్స్ ఇస్ టాప్ నాచ్ అనే ఇంప్రెషన్ నాకు వచ్చింది. ఆ మూవీ ఎంత హిట్ అయిందో మనం చూసాం. సో అందుకని సేమ్ అదే యాక్టర్ కి ఆ నెక్స్ట్ మూవీకి సేలబిలిటీ పెరిగిపోయి అదే యాక్టర్ ని 40 lakhs రెమ్యూనరేషన్ ఇచ్చి, ఆ ముందు సినిమా రక్త చరిత్రలో 40,000 రెమ్యూనరేషన్ ఉన్న యాక్టర్ కి 40 lakhs ఇచ్చి గబ్బర్ సింగ్ మూవీలో విలన్ గా తీసుకొచ్చి పెట్టారు. నాకైతే ఆ గబ్బర్ సింగ్ మూవీలో చాలా చెత్త అండ్ యూజ్లెస్ పర్ఫార్మెన్స్ అదే క్యారెక్టర్ అనిపించింది. సినిమా బాగుంటది సరదాగా, నాకు పవన్ కళ్యాణ్ గారి కామెడీ బాగుంటది అందులో. ఇట్స్ అ ఫన్ మూవీ. బట్ ద పాయింట్ ఇస్ హిట్.
హిట్ అయిందని చెప్పి ఆ ముందు సినిమాలో ఏదైతే విలన్ ఉన్నారో ఆయన్నే తీసుకొచ్చి సక్సెస్ ఫార్ములాగా ఈజీగా సేలబుల్ అని చెప్పి గబ్బర్ సింగ్ మూవీలో పెట్టి చేశారు కదా. కానీ సేమ్ అదే పర్సన్ పర్ఫార్మెన్స్ ఇన్ గబ్బర్ సింగ్ వాస్ డిజాస్టర్ టు మీ. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. సేమ్ టు సేమ్ ఇలాగే హిస్టారికల్ గా సాఫ్ట్వేర్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి కదా, జనాలు అది ఆల్రెడీ చూసున్నారు కదా. సో ఇప్పుడు కూడా మన ప్రగల్భాలు నిజం అని చెప్పి జనాలని ఈజీగా నమ్మించాలంటే ఆల్రెడీ సేలబిలిటీ హైగా ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ ని వాడుకుందాం. ఛాన్స్ పే డాన్స్ అని మనం కూడా జగన్ గారి టైంలో సీరియస్ గా డ్రైవ్ చేసిన ఇదే అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఒక 2 లక్షల జాబ్స్ అని చెప్దాం. మరి 2 లక్షలు అయితే డౌట్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఎంత చెప్పారు, 1,85,000 జాబ్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేస్తే సేలబిలిటీ ఈజీ కదా. కానీ పాతకాలంలో అయి ఉంటే ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ తో ఇదే చలామణి చేసేసి ఉండేవాళ్ళు, జనాలు కూడా అదే నమ్మేసి ఉండేవాళ్ళేమో. బట్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా మనకి నిమిషాల్లో తెలిసిపోతుంది ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి, ఫేక్ న్యూస్ ఏంటి అని మనకి చిటికలో తెలిసిపోతున్నాయి. అఫ్ కోర్స్ ఫర్ ద పీపుల్ విత్ కామన్ సెన్స్ అనుకోండి, దట్ గోస్ వితౌట్ సేయింగ్. అది లేని వాళ్ళు ఇంకా ఫేక్ న్యూస్ లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు, అది ఎప్పుడు ఉంటది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇదివరకు లాగా లేదు. దానికి ఎన్ని పేర్లు తగిలించినా జాబ్స్ తీసుకొస్తాము అని చెప్పి ఎన్ని పేర్లు తగిలించినా, ఏఐ హబ్బు, ఐటీ హబ్బు, క్వాంటమ్ వ్యాలీ ఇలాగ ఎన్ని పేర్లు తగిలించినా, ఎన్ని లక్షల జాబ్స్ వస్తాయని చెప్పి స్టేట్ మొత్తం బ్యానర్లు హోర్డింగ్లు పెట్టినా ఈ రోజుల్లో ఆ పప్పులేమి ఉడకవు. దీనికి మేజర్ రీజన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫండమెంటల్ గా ఒక చేంజ్ స్టార్ట్ అయింది. ఎలాగైతే పడిపోతున్న కంపెనీ షేర్ ప్రైస్ స్టాక్ మార్కెట్ లో ఢమాలను ఒకేసారి పడిపోదో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాంటిదే. దానికి కారణం కమోడిటైజేషన్ ఆఫ్ కోడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే సాఫ్ట్వేర్ అనే ఒక స్కేర్స్ ఎలిమెంట్ ని, కోడ్ అనే ఒక స్కేర్స్ ఎలిమెంట్ ని కమోడిటైజ్ చేసి అవతల పడేస్తుంది. అంటే దెర్ ఇస్ నో మోర్ స్కేర్సిటీ ఫర్ రైటింగ్ కోడ్. సాఫ్ట్వేర్ కోడ్ రాయాలంటే భారీ సాలరీస్ ఇచ్చే పరిస్థితి తగ్గిపోతుంది, ఆర్ న్యూ రిక్రూట్స్ ని తీసుకోవడం తగ్గిపోతుంది ఇన్ మెనీ ఆఫ్ ద కంపెనీస్, ఎస్పెషల్లీ ఇన్ మేజర్ టెక్ కార్పొరేషన్స్. దానికి తగ్గట్టే హైరింగ్ అక్రాస్ ఆల్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, మెయిన్లీ ఫ్రెషర్స్ లో. దీని నెగటివ్ ఇంపాక్ట్ రీసెంట్ క్యాంపస్ హైరింగ్ 2026 క్యాంపస్ హైరింగ్స్ మీద కూడా ఎలాగ పడిందో, ఎస్పెషల్లీ ఇన్ ఐఐటీస్ అండ్ ఐఎమ్స్. మనం రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో కూడా చేశాను దాని మీద. మరి సాఫ్ట్వేర్ జాబ్స్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అనడానికి ఇది ఓకే, మరి హార్డ్వేర్ ఇస్ ద కింగ్ అని ఎలాగంటున్నావు విజయ్ అంటే మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పబోయేది, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ లో కోడ్ రాయడం అనేది కమోడిటీ అయిపోయిందో, అది కూడా స్కేర్స్ వేరియబుల్ కాకుండా పోయిందో బికాస్ ఆఫ్ ఏఐ, ద పవర్ స్టార్టెడ్ షిఫ్టింగ్ టు దోస్ వేరియబుల్స్ దట్ ఆర్ స్కేర్స్. ఏంటవి చెప్పండి? మీకు హింట్ ఇస్తా. ఈ కోడ్ రాసే ఏఐకి ఆ ఏఐ ఆల్గోరిథమ్స్ రన్ అవ్వడానికి కావాల్సిన జెటాబైట్స్ అండ్ యోటాబైట్స్ ఆఫ్ డేటా, ఆ డేటాని హోస్ట్ చేయడానికి కావాల్సిన జైగాంటిక్ డేటా సెంటర్స్ రన్ అవ్వడానికి ఏం కావాలి? అంతేకాదు ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ లేయర్ గా తీసుకొని దాని మీద బిల్డ్ చేసే అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఏం కావాలి? అవన్నీ వరల్డ్ వైడ్ వెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? ఎనర్జీ సిస్టమ్స్, మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఇస్ ద రా physical world. This is the hardware. This hardware is where the entire future technologies are going to live, breathe and perform. కానీ వీటన్నిటికీ సాఫ్ట్వేర్ కి ఉన్న తేడా ఏంటో చెప్పండి? ఇవన్నీ కూడా అబండెంట్ గా దొరికే రిసోర్సెస్ కావు సాఫ్ట్వేర్ లాగా. These are physical resources. This hardware is constrained by financial capital, constrained by a country's mineral wealth, constrained by a country's relationship with its allies, constrained by lead times, constrained by deep knowledge in manufacturing and operational capabilities. This game is very different. The hardware game is entirely different from the software game. Imagine మీరు ఒక యాప్ ని, ఒక సాఫ్ట్వేర్ కోడ్ ని 1000 యూజర్స్ నుంచి 10 lakh యూజర్స్ కి స్కేల్ చేయాలంటే ఎంత టైం పట్టింది? అదే ఈ వైజాగ్ లో పెట్టే డేటా సెంటర్ ఉంది కదా, అదానీ గూగుల్ డేటా సెంటర్, అది పెట్టడానికి ఎంత టైం పడుతుంది? మీరు కంపేర్ చేయండి. ఈ డేటా సెంటర్ పెట్టడానికి పర్మిషన్స్ అని, ఆ లోకల్ కమ్యూనిటీ నుంచి రెసిస్టెన్స్ వస్తే, వాళ్ళ నుంచి ప్రొటెస్ట్ వస్తే వాళ్ళతో సెటిల్ చేసుకోవడానికని, ఆ డేటా సెంటర్ సివిల్ కన్స్ట్రక్షన్ కి టైం అని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ డేటా సెంటర్ ని పవర్ అప్ చేయడానికి, కరెంట్ సప్లై చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? వైజాగ్ లో పెట్టే ఈ 1 gigawatt డేటా సెంటర్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో తెలుసా? ఎంటైర్ వైజాగ్ సిటీ ఒక గంటకి ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుందో ఇంచుమించు అదే లెవెల్లో ఈ డేటా సెంటర్, ఈ 1 gigawatt డేటా సెంటర్ కూడా ఇంచుమించు అదే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎంటైర్ వైజాగ్ సిటీస్ 1 hour కన్సంప్షన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దిస్ డేటా సెంటర్స్ 1 hour కన్సంప్షన్. మరి అలాంటి డేటా సెంటర్ ని పవర్ అప్ చేయడానికి, దానికి కరెంట్ సప్లై చేయడానికి ఎంత పెద్ద పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత పెద్ద గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కావాలి, వాటన్నిటికీ ఎంత టైం పడుతుంది? ఇదంతా సాఫ్ట్వేర్ ని స్కేల్ అప్ చేసినంత ఈజీనా? ఇది జస్ట్ మనం ఒక్క డేటా సెంటర్ గురించి మాట్లాడుకున్నాం అంతే. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ 2 decades ఆఫ్ సాఫ్ట్వేర్ ఎరా, 2000s అండ్ 2010s లో ఉన్న సాఫ్ట్వేర్ ఎరాకిను ఇప్పుడు 2020s లో ఉంటున్న హార్డ్వేర్ ఎరాకిను జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై. సాఫ్ట్వేర్ ఎరాలో ద పవర్ సెంటర్ ఈజ్ వేర్ ద కోడ్ ఇస్. హార్డ్వేర్ ఎరాలో ద పవర్ సెంటర్ ఈజ్ వేర్ కన్స్ట్రైన్డ్ హార్డ్వేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్. సాఫ్ట్వేర్ ఎరాలో
కోడ్ రాయడానికి కావాల్సిన డెవలపర్ టాలెంట్ ఈజ్ స్కేర్స్. అందుకనే కదా సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి అంతంత హై సాలరీస్ పే చేసి హైర్ చేసుకునేది. కానీ హార్డ్వేర్ ఎరాలో దెర్ ఇస్ అబండెన్స్ ఆఫ్ కోడ్ త్రూ ఏఐ. హియర్ ద స్కేర్స్ థింగ్స్ ఆర్ రా మెటీరియల్స్ అండ్ మినరల్ వెల్త్. సాఫ్ట్వేర్ ఎరాలో స్కేల్ అప్ చేయడం అనేది ఫ్రిక్షన్ లెస్, ఆల్మోస్ట్ జీరో అడిషనల్ మార్జినల్ కాస్ట్. కానీ హార్డ్వేర్ ఎరాలో స్కేల్ అప్ చేయడం అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ లాంగ్ లీడ్ టైమ్స్, స్లో. సాఫ్ట్వేర్ ఎరాలో ఒక కంపెనీకి గానీ ఒక కంట్రీకి గానీ బిగ్గెస్ట్ మోట్ ఏంటో చెప్పండి? ద నెట్వర్క్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్. కానీ హార్డ్వేర్ ఎరాలో ఒక కంపెనీకి గానీ ఒక కంట్రీకి గానీ ద బిగ్గెస్ట్ మోట్ ఇస్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ అండ్ డీప్ అక్యుములేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్. సో మీరు చూస్తున్నారా సాఫ్ట్వేర్ ఎరాకిను హార్డ్వేర్ ఎరాకి ఏ లెవెల్లో డిఫరెన్సెస్ ఉన్నాయో? దీని గురించి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా డిస్కస్ చేయరు. ఎస్పెషల్లీ ఏపీలో ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు డిస్కస్ కూడా చేయరు. ఎందుకో నాకు అర్థం కాదు. ఒక పక్కన కొంపలు మునిగిపోతున్న ఇలాంటి ఇష్యూస్ మీద డిస్కషన్స్ పెట్టకుండా ఎవరి కాన్స్టిట్యున్సీలో ఎవరి ఫోటోలు పెట్టలేదని ఎవరు కొట్టుకున్నారు, వాళ్ళు ఏం తిట్టుకున్నారు, ఇవి మన ఏపీలో మెయిన్ టాపిక్స్. మన ఏపీకి ఇది ఒక పెద్ద బంపర్ ఆఫర్. పైగా ఈ హార్డ్వేర్ ఎరాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరి దగ్గర పవర్ ఉంటుందో తెలుసా? ఏ కంపెనీ దగ్గర, ఏ కంట్రీ దగ్గర మోస్ట్ పవర్ ఉంటుందంటే హూ ఎవర్ కంట్రోల్స్ ద రా మెటీరియల్స్ అండ్ మినరల్ వెల్త్ టు రన్ దిస్ ఎంటైర్ హార్డ్వేర్. ఒక దేశంలో ఉండే ఖనిజ సంపద ఈస్ గోయింగ్ టు ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ దిస్ హార్డ్వేర్ ఎరా. ఎగ్జాంపుల్ కి ఇందాక మనం అదాని గూగుల్ డేటా సెంటర్ 1 GW డేటా సెంటర్ రన్ చేయడానికి ఎంత పవర్ కావాలి అని చూసాం కదా. వైజాగ్ సిటీ ఒక గంటకి ఎంత కన్జ్యూమ్ చేస్తుందో ఇంచుమించు అంతా ఈ డేటా సెంటర్ ఒక గంట కన్జ్యూమ్ చేస్తుంది. అది పెట్టాలంటే ఎంత పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ లెవెల్లో గ్రిడ్ అప్గ్రేడేషన్ చేసుకోవాల్సి వస్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే ఆ ట్రాన్స్మిషన్స్ లైన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్, దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే కావాల్సిన మేజర్ రా మెటీరియల్ ఏంటో చెప్పండి? కాపర్. మరి దీన్ని కంట్రోల్ చేస్తున్న, ఈ మినరల్ వెల్త్ ని కంట్రోల్ చేస్తున్న కంట్రీ ఏదో మీకు తెలుసా? గ్లోబల్ గా కాపర్ మినరల్ వెల్త్ ని కంట్రోల్ చేస్తున్న కంట్రీ ఏదో తెలుసా? తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. రాబోతున్న రోజుల్లో ఈ ఎంటైర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అంటే కాపర్ ఈజ్ అ వెరీ క్రిటికల్ రా మెటీరియల్. దాన్ని యూజ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లే చేయాల్సి వస్తుంది వరల్డ్ వైడ్. ఎంత డిమాండ్ పెరగబోతుందో తెలుసా కాపర్ కి? 2040 కల్లా కాపర్ డిమాండ్ 50% పెరగబోతుంది యాజ్ పర్ S&P డేటా. ఇందులో కూడా ఇంకో చిక్కుంది. ఈ కాపర్ ని మైనింగ్ చేయడానికి, ఎక్స్ట్రాక్షన్, ఆ మైన్స్ ఉంటాయి కదా కాపర్ మైన్స్, అందులో నుంచి ఎక్స్ట్రాక్షన్ అండ్ మైనింగ్ చేయడానికి అంత పెద్ద బాటిల్ నెక్ కాదు. దాన్ని తీసుకొని ఎండ్ లో డౌన్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా పెద్ద బాటిల్ నెక్ కాదు రిలేటివ్లీ. కానీ ఆ రా మెటీరియల్ ని మైనింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చోక్ పాయింట్. సో మీకు అర్థమవుతుందా పవర్ సెంటర్స్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉండబోతున్నాయో? సో ఇప్పుడు దాకా చెప్పింది చూస్తే మనకి 2 మేజర్ పాయింట్స్. ఒకటి, సాఫ్ట్వేర్ ఎరాలో ఉన్న మేజర్ స్ట్రెంగ్స్ అన్నిటిని ఏఐ సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇన్ అ సిగ్నిఫికెంట్ వే, లీడింగ్ టు లెస్సర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ ఆల్సో విచ్ మేక్స్ ఆల్ ది సిబిఎన్ గారు అండ్ లోకేష్ గారు స్టమ్కీస్ జస్ట్ రబ్బిష్. రెండోది, ద రియల్ పవర్ ఇస్ మూవింగ్ టు దోస్ ప్లేసెస్, టు దోస్ కంపెనీస్ అండ్ టు దోస్ కంట్రీస్ దట్ హోల్డ్ దీస్ రా మెటీరియల్స్ అండ్ దట్ ఆల్సో హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ టు కంట్రోల్ దీస్ చోక్ పాయింట్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎరాలో ఎక్కడైతే సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కాన్సన్ట్రేట్ అవుతా ఉండిందో అక్కడే జియో పొలిటికల్ పవర్ కూడా కాన్సన్ట్రేట్ అవుతా వచ్చింది ద యుఎస్. కానీ ఈ హార్డ్వేర్ ఎరాలో ద జియో పొలిటికల్ పవర్ ఈజ్ లైంగ్ విత్ చైనా, తైవాన్, జపాన్, జర్మనీ. ఇది గమనించి ఎంతో కాలంగా యుఎస్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇట్ షోర్స్ అండర్ ద నేమ్ ఆఫ్ రీఇండస్ట్రియలైజేషన్. ఇన్ని డెకేడ్స్ చైనాకి అవుట్ సోర్స్ చేసిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నిటిని మళ్ళీ వాళ్ళ కంట్రీకి తీసుకురావడానికి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. మ్యాసివ్ సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది టు బిల్డ్ దోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని బిల్డ్ చేయడం అంటే ఊరికినే ఒక షెడ్ వేసి అందులో మిషన్లు పెట్టడం కాదు కదా. అలాగైతే రేపు పొద్దునే అమరావతిలో కూడా పెట్టేసేయచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీని బిల్డ్ చేయడం అంటే ఏంటి? You also need to institutionalize the deep knowledge in process engineering and operations, and that too you must do it better than China or whosoever is a dominant player in that manufacturing tech. It will need skilled workforce who are competitive both in cost wise as well as in productivity numbers than those sitting in China. మీకు ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు దాకా మీరు అంతా విన్నారు కదా, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మీరు ఇప్పటిదాకా ఎక్కడైనా కానీ సాఫ్ట్వేర్ స్కేర్స్ కాబోతుంది, కోడింగ్ స్కేర్స్ కాబోతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిమాండ్ పెరగబోతుంది అని వినడం గానీ ఆ ఇండికేటర్స్ గానీ మీకు ఏమైనా కనిపించాయా? మరి ఈ టమ్కీలన్నీ ఏంటి? ఇవన్నీ నిజాలే అంటారా? కానీ నా నమ్మకం ఏంటంటే మై బెస్ట్ గెస్ ఇస్ సిబిఎన్ గారికి, లోకేష్ గారికి, వీళ్ళందరికీ ఇది ఆల్రెడీ తెలుసు. మనం ఇదివరకు జమానాలో లాగా జనాల్ని వెర్రి వెంగళప్పలం చేయలేము, మనం దొరికిపోతాం అని వీళ్ళందరికీ తెలుసు. కానీ ఎందుకని ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళకి
భయం లేక, లేదా మన వెర్రితనం మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్సా? ఏమనుకుంటున్నారు మీరు? ఆప్షన్ ఏ, సాఫ్ట్వేర్ ఎరా అయిపోయింది, హార్డ్వేర్ ఇస్ ద కింగ్ అనే డెకేడ్ లో ఉన్నా గానీ సిబిఎన్ గారు ఆయన గ్యాంగ్ అంతా కలిసి ఇలాంటి టమ్కీలు ఇంకా వేస్తా ఉండడానికి కారణాలు ఏంటి? ఆప్షన్ ఏ, వాళ్ళకి జనాలంటే భయం లేదా? ఆప్షన్ బి, మన వెర్రితనం మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్సా? మీ ఆప్షన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.